అలాగే మనం వారసత్వంగా వచ్చింది మనం పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి, పింగళ వెంకయ్య గారి దగ్గర నుంచి, మూవెన్నెల జెండా, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష. మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవడం, సకాలంలో పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతభత్యాలు ఇవ్వలేకపోవడం, అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు, కనీస రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయడం, రివర్స్ టెండరింగ్ అని కానీ, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, సహజ వనరుల దోపిడీ, ఎర్రచందనం దోపిడీ, ఋషికొండ ఇలాంటి వైజాగ్ ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేసేయడం, మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయడం, పెట్టుబడులు వద్దామని వస్తున్నారు భయపెట్టేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి పారిపోయేలా చేయడం పారిశ్రామికవేత్తలని. ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్షుడు. వీటన్నిటిని అధిగమించి ఎలా ముందుకెళ్ళాలి, ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సహచరులందరికీ కూడా చెప్పాను, ప్రజలందరికీ కూడా తెలియజేశాను. ఒక సుదీర్ఘమైన అనుకున్న నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. దేశంలో కూడా ఎవరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది.